నమస్కారం సోదరా. ఈ అద్భుత సుందరమైన రోడ్డు ఎక్కడో కాదండి, రాజంపేట రాయచోటి మధ్య ఉన్నటువంటి ఈ రోడ్డు గతంలో రాయచోటిని జిల్లాగా ప్రకటించినప్పుడు రాజంపేటకి రాయచోటి నుంచి రాకపోకలు దివ్యంగా జరగాలని రోడ్డుకి ఇరువైపులా తవ్వడం జరిగింది. కానీ అప్పుడు తవ్విన తర్వాత కంకర ఇరువైపులా వేయడం, బుల్డోజర్తో తొక్కించడం చాలా రకాలు జరిగింది. కానీ తర్వాత ఎలక్షన్ రావడంతో ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. జిల్లా మార్పుతో ఈ రోడ్డు అగమ్యగోచరం అయిపోయింది దీని పరిస్థితి. కానీ నేను ఎందుకు ఈ రోడ్డు చెప్తున్నానంటే, ఈ రోడ్లో ఎక్కువ రాయచోటి నుంచి కానివ్వండి, గుర్రంకొండ నుంచి కానివ్వండి, మదనపల్లి నుంచి కానివ్వండి, ఇట్లా రాజంపేటకి మీదుగా నెల్లూరు, రాపూరు ఈ పక్క సుదూర ప్రాంతాలకి ఎక్కువ టమోటా బండ్లు కానివ్వండి, అలాగే మన ఆర్టీసీ బండ్లు నిత్యం తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ విధంగా రోడ్డు ఉంటే ఒక 10 ఏళ్ళు రావాల్సిన ఆర్టీసీ బండి సర్వీసు ఒక 5 ఏళ్ళకే కుప్పకూలిపోయి దాన్ని విలువ తగ్గిపోయి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. తద్వారా గవర్నమెంట్కి లేనిపోని వ్యయ ప్రయాసాలు వస్తాయి. ఆ వ్యయ ప్రయాసాలు కూడా జనాభా మీదే పడుతుంది. కాబట్టి సాటి ప్రయాణికుడిగా ఒక గుర్తు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను బస్సులో రావడంతో వెనక పక్క నుంచి ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి చూడండి, ఎదురుగా బస్సు వస్తే ఖచ్చితంగా దిగి ఓ సైడ్ ఇవ్వాల్సిన పరిస్థితి చాలా అంటే చాలా అధ్వానంగా ఉంది. ఒకసారి రోడ్డు శాఖ వారు పరిశీలించి రోడ్డు వేస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఎక్కువ మన రాజంపేట నుంచి అయితే రాయచోటికి కానివ్వండి, మదనపల్లికి కానివ్వండి, బెంగళూరుకి కానివ్వండి ఎక్కువ బనానా ఎక్స్పోర్ట్ అయితే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కానీ, వాహనదారులకి ఎవరికైనా కానీ ఇబ్బందులు అయితే నిత్యం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి పరిశీలించి అక్కడ ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిత్యం తిరిగే ఆ ప్రాంతవాసులకి సౌకర్యవంతమైన రవాణా కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయచేసి వీలైనంత త్వరగా ఎటువంటి అశ్రద్ధ చూపకుండా రోడ్డు వేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా చిన్న కోరిక ఏంటంటే, ఈ రూట్లో నేను మా అత్తగారి ఊరికి పోతాను. కాబట్టి పోయేటప్పుడు కుదుపులో ఇది తగ్గుతాయని ఒక కోరిక, అందుకని వీడియో చూస్తున్నాను. కాబట్టి కొద్దిగా రోడ్ వేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ తప్పగా ఉండండి అందరూ.